దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 9వ తేదీ డిసెంబర్ మాసము 2024 సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీతో చెప్పుతున్న మాట, నిన్ను ఆదరిస్తున్న మాట, నిన్ను ఓదారుస్తున్న మాట ఏంటో తెలుసా? నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు సమాధానమైనవి. నీకు వ్యక్తిగతంగా చెప్తుంది. నిన్ను అంటే నీ నిమిత్తము నా ఆలోచన గొప్పది. ఇది ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. పూర్తి వచనము, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. చూసారా, అవి ఎంత మాత్రము నీకు హాని చేయవు. ఈ వాక్యము మనం ఎలా నేర్చుకోవాలి? చాలాసార్లు మన జీవితంలో ఏమైపోతుందో అని భయము, ఏం చెయ్యాలో అని చింత, ఎలా బ్రతకాలో అని బెంగ, అందరూ నిజంగా అన్నీ మోసెత్తు బతికేయడానికే చూస్తున్న మనము ఈ క్రిస్మస్ మాసంలో కూడా హ్యాపీ న్యూ ఇయర్ అంటాం. సంవత్సరం కొత్తదే, అది హ్యాపీ ఇస్తుందా పప్పీ ఇస్తుందా అనేది మనకేం తెలుసు. అంటే మన జీవితంలో దేవుణ్ణి నమ్మి ముందుకు వెళ్ళాలి అని అంటే ఎంతో తెలియదు కదా. ఈరోజు మనము నిన్న చెప్పాను, నీకు మంచి గతి కలుగును. మంచి గతి అంటే ఏంటి? జ్ఞానము. నీకు ఈరోజు తీసుకుంటున్న నిర్ణయము, ఈరోజు నీవు ఎంచుకుంటున్న మార్గము, ఈరోజు నీవు రేపు నీవే, కానీ అది నీవు వెళ్ళిన మార్గము. చూసారా? కాబట్టి భవిష్యత్ అనేది నీ చేతుల్లోనే ఉంది. రేపు అనేది రెండవ అవకాశం నీకు ఇవ్వబడుతుంది. ఇప్పుడు ఇంగ్లీష్లో న్యూ ఇంటర్నేషనల్ వర్షన్, జెరమయా చాప్టర్ 29 verses 11. For I know the plans I have for you. దేవుడు చెప్తున్నాడు. ఇది హెబ్రూలో కూడా నేర్పిస్తాను. I have plans for you. నీ కోసం దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. Declares the Lord. ఆయన చెప్తున్నాడు నీతోటి. ప్లాన్స్ టు ప్రాస్పర్ యూ అంటే నేను అభివృద్ధి చేయడానికి, దీవించడానికి, ఉన్నతమైన స్థితిలో పెట్టడానికి. అండ్ నాట్ టు హార్మ్ యూ, నిన్ను దించేయడానికి, సిగ్గుపరచడానికి, దీనికి కాదు. ప్లాన్స్ టు గివ్ యూ హోప్ అండ్ ఎ ఫ్యూచర్, నీకు మంచి నిరీక్షణ కలుగ చేయడానికి, భవిష్యత్తునివ్వడానికి. యాక్చువల్గా ఈ ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైన వచనము. అయితే ఇది ఇంతకు ముందు కూడా నేను చెప్పాను, దేవుడు పొలాలు కొనమంటాడు. అయితే ఇక్కడ మొత్తము మనకి 32 వచనాలు ఉన్నాయి. వీరు పెట్టిన టైటిల్స్ ఏంటంటే జెర్మియాస్ లెటర్స్ టు ద ఎక్సైల్. అంటే వాళ్ళు బబులోనులో ఆ బానిసత్వంలో ఆ యొక్క బంధకాలలో ఉన్న వారికి దేవుడే అప్పగించేశాడు. వారికి రాస్తున్న ఉత్తరము. ఎప్పటి నుంచి? మొదటి వచనం నుంచి మనము చూసినప్పుడు 23 వరకు. ద మెసేజ్ టు షమయాకి ఆ యొక్క వర్తమానము 24 నుంచి మనము 32 వరకు మనము చూడగలుగుతున్నాం. అయితే ప్రభునందు ప్రియులారా, మనము ఈరోజు ఈ వాక్యము ఏ విధంగా నేర్చుకోవాలి అంటే, దేవునికి కలిగిన తలాంపులు, ఉద్దేశాలు గొప్పవి. మనందరికీ తెలిసిన వాక్యాలే నేను మీకు నేర్పిస్తూ దేవుని యొక్క ప్రణాళిక నేర్పించడానికి ఇష్టపడుతున్నాను. యెషయా గ్రంథం 55:8, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా. అవి ఎలాంటివంట? ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే. అంటే మనం ఎన్ని స్కీమ్లు వేసేస్తాం కదా, ఎన్ని ప్లాన్లు వేసేస్తాం కదా. నా దగ్గరికి ఎవరు వచ్చినా ఏంటి అంత ఆలోచించేస్తున్నాం? చాలా మందిని, ఐఎమ్ సారీ,
లేడీస్ ఎక్కువ ఆలోచించేస్తా ఉంటారు, పైన అయిపోతారు, కింద అయిపోతారు. నిజంగా దాని వలన ఏమొస్తుంది? అదే ఆలోచించేది. కానీ దేవుని మీద పెడితే భారము, నేను ఎలా ఇమిడిపోవాలబ్బా దేవునికి? చాలాసార్లు మీరు అంటున్నారు కదా, నేను దేవునికి ఇమిడిపోయాను బ్రదర్, నేను లోబడిపోయాను బ్రదర్, కానీ ఏం జరగట్లేదు బ్రదర్. నేను చెప్పనా, నీకు వాళ్ళ కష్టం, వీళ్ళు ఇష్టం, నువ్వు ఇక్కడే ఉంటావు, అక్కడికి వెళ్ళవు, కానీ ఆశీర్వాదం అక్కడ ఉంది. నీకు ఇది తినడం ఇష్టం లేదు, ఇది కష్టం, అదే తినడం ఇష్టం. చూసా, అంటే ద ఇన్సైడ్ ఆఫ్ యూ ఈజ్ whole and soul, you are the boss for your inside. No, never. Your inside must be the boss of God. God's rule అంతరంగంలో ఉండాలి. ఆయన అక్కడ పొమ్మంటున్నాడు కదా, పోవాలా. ఆయన అక్కడ ఉండమంటున్నాడు కదా, ఉండాలి. ఆయన చూసుకుంటాడు భారం, ఆయన చూసుకుంటాడు భద్రత, ఆయన చూసుకుంటాడు బాధ్యత, అన్నీ ఆయనవి. అంటే ఎలా చెప్పాలని మీకు అర్థం అవడానికి, ఇప్పుడు ఒక వ్యక్తి ఒక స్టేట్మెంట్ చెప్తున్నాడు, ఏమని? I didn't feel like to going yesterday to my job. నాకు నిన్న జాబ్కి వెళ్ళాలని అనిపించలా. కారణం ఏంటి? ఏ డిఫికల్ట్ అసైన్మెంట్ ఈజ్ వెయిటింగ్ ఫర్ మీ. ఒక కఠినమైన పని రేపు నువ్వు చేయాలని ఆల్రెడీ సూపర్వైజర్ చెప్పేశాడు. సో నేనేం చేశాను? ఫోన్ చేసి నేను సిక్ అన్నాను, నేను వెళ్ళా, అయిపోయింది, తప్పించేసుకున్నాం. రైట్? ఇప్పుడు ఇది మనం అందరము చేస్తుంది. రైట్? మరి దేవుని ఉద్దేశం ఏంటి? నెంబర్ 1, దేవుని బైబిల్ ఏం చెప్తుంది? ఐ హావ్ కమిటెడ్ ద రాంగ్ ఆఫ్ లయింగ్. నేను అబద్ధం చెప్పాను. నెంబర్ 1, మై సెల్ఫిష్ ఇంట్రెస్ట్, నాకు అది ఇష్టం లేదు కనుక, కష్టం కనుక నా ఆహాన్ని ముందు పెట్టాను. నెంబర్ 3, నాట్ డూయింగ్ మై రెస్పాన్సిబిలిటీస్, నాకు అప్పచెప్పిన బాధ్యతలు నేను చేయటం లేదు. నెంబర్ 4, లివింగ్ బై మై ఫీలింగ్స్, నా యొక్క ఫీలింగ్స్ని బట్టి నేను పని చేస్తున్నాను, జీవిస్తున్నాను. నెంబర్ 5, లివింగ్ బై అంటే ద ఐడియా దట్ ఐ జస్ట్ వర్క్ ఫర్ సూపర్వైజర్, అంటే నా సూపర్వైజర్ అది నా పని కాదు, వాడి ఇష్టం, వాడు ఎవరిని చేసుకొని. అంటే మనకి ఇక్కడ మెయిన్ ఎవరు అవుతున్నారు? మేజర్ సూపర్వైజర్ అవుతున్నాడు. తర్వాత చివరిగా వేస్టింగ్ ద టైం, నా టైం అంతా టీవీ చుట్టూ గడిపేశాను, అయిపోయింది. మరి దేవుడు ఏం ఆశపడుతున్నాడు? ఐ షుడ్ బి స్పీకింగ్ ద ట్రూత్. ఇది నాకు కష్టమయ్యా అని చెప్పి నువ్వు నేను చేయలేకపోతున్నానే, మేబీ దేర్ ఈస్ సొల్యూషన్. నెంబర్ 1. నెంబర్ 2, ద ఇంట్రెస్ట్ ఆఫ్ అదర్స్ ఆర్ మై జాబ్. వాళ్ళు నాకు అధికారులు, వారికి నేను లోబడాలా, అక్కడ నేను పని చేస్తున్నాను. నెంబర్ 2. నెంబర్ 3, డూయింగ్ మై రెస్పాన్సిబిలిటీ, నాకు అప్పచెప్పిన బాధ్యత నేను పని చేస్తే నాకు జీతం వస్తుంది. నెంబర్ 3. నెంబర్ 4, లివింగ్ ఒబీడియంట్లీ టు గాడ్, నాకు సూపర్వైజర్ కాదు, నేను దేవునికి లెక్క అప్పచెప్పాలా, ఆయన ఈ జీతం ఇస్తున్నవాడు ఇంకా జీతం ఇస్తాడు. నెంబర్ 5, వర్కింగ్ హెల్త్ హార్టీలీ ఫర్ ద లార్డ్, అంటే నేను హృదయ పూర్తిగా దేవుడు నన్ను చూస్తున్నాడు అన్న దృక్పథంతో నేను పని చేయాలా. రిడీమింగ్ ద టైం, అంటే నాకు ఈ రోజు ఉన్న స్థితి రేపు ఉండదు కనుక ఈ సమయం అందు దేవుడు నన్ను రహస్యమున చూచు తండ్రి నాకు ప్రతిఫలము ఇచ్చును అన్న భాగంలో నేను ఉండాలా. కనుక సామెతలు 3:5 ఎంతో మందికి నేను సామెతలు 3వ అధ్యాయం చదవమంటాను. నీ స్వబుద్ధిని ఆధారం చేసి, అంటే మన బుద్ధి ఇప్పుడు నేర్పించాను కదా, నీ బుద్ధి ఎప్పుడు నిన్ను సుఖంగా పెడుతుంది, నీ మైండ్ ఎప్పుడు కష్టానికి వెళ్ళవద్దు. వెన్ యూ డోంట్ నో హౌ టు స్ట్రగుల్ అండ్ కమ్ అవుట్, యూ కాంట్ డూ ఎనీథింగ్. అభ్యాసం చేస్తేనే 6 ప్యాక్ ఉంటుంది, లేకపోతే ఫ్యామిలీ ప్యాక్ ఉంటుంది. నువ్వు ప్రతిదీ ఎక్సర్సైజ్, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. యూ హ్యావ్ టు, యూ క్యాన్, అంటే దావీదుని తెచ్చి గొల్యాతుని సైతం దేవుడు నీలో పెట్టాడు. నీలోంచి నువ్వు అనుకుంటావు చేయాలి చేయాలి చేయాలి, పారం కోడిలాగా అనమాట. మనం ఇట్లా పారం కోళ్ళు తింటా ఉంటాం కదా, తలాజాలోంచి ఫ్రిడ్జ్లను తీసుకుని పెట్టి తినేస్తా ఉంటాం. అదే నాటుకోడిని పెరగట్టు చక్క 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 మళ్ళీ మన ఎక్కడ పెరగట్టు కోటికి వచ్చేస్తుంది కదా. అంటే పూర్ణ హృదయముతో దేవుని యందు నమ్మకం ఉంచుము. ఇక్కడ ఏం చెప్తున్నా, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయను. అందుకనే కీర్తన 33:11, యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును,
ఆయన సంకల్పములు తరములకు నీ బిడ్డలకు దీవెనకరము. అంటే ప్రభువునందు ప్రియులరా, దేవుని ప్రేమించే వారికి ఏమంటున్నాడు? 1 కొరింథీ 2:9, తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరము కాలేదు. అంటే రోమీయులకు రాసిన పత్రిక 8:28, దేవుని ప్రేమించు వారి కొరకు అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే. ఆ వాక్యమే ఈ వాక్యం కదా, మేలు కొరకే కానీ కానీ నీకు కీడుగా అనిపిస్తుంది, అందరూ వదిలేసినట్టు అనిపిస్తుంది, అన్నీ అయిపోయినట్టు, సర్వనాశనం అయిపోయినట్టు, పైనకి కిందకి అయిపోద్ది, అంతా దూరం చేసేస్తాడు. అది నీ హృదయములో ఉన్నది దేవుడు గ్రహించుకోవడానికి కాలము ప్రతి ఒక్క సమస్యకి సమాధానం. కనుక సమకూడి జరుగుచున్నవి అని నువ్వు చెప్పుతూ ఉండాలి. ఇప్పుడు ఈ యొక్క ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము అసలు ఏం చెప్పబడుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది? వారందరూ కూడా బబులోను దేశంలోకి తీసుకెళ్లిపోయారు. అయితే ఇక్కడ ఏం జరుగుతున్న కార్యం ఏంటంటే, ప్రభువునందు ప్రియులారా, ఏం ఉత్తరం రాస్తున్నాడు ఇక్కడ, అసలు కారణం ఏంటి అని చెప్పితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు 4వ వచనం నుంచి, సైన్యములకు అధిపతియగు యెహోవా తన ప్రేరేపణ చేత, అంటే దేవుడే వీరిని బబులోను చెరకి అప్పగించాడు. నీ జీవితంలో ఏది జరిగినా స్టోరీ, స్క్రీన్ ప్లే డైరెక్షన్ దేవునిది. కనుక ఇండ్లు కట్టించుకుని వాటిలో నివసించుడి, తోటలో నాటి వాటి ఫలములు అనుభవించుడి, మరియు మీరు పెండిండ్లు చేసుకుని కొన్నాళ్ళు 75 సంవత్సరాలు అప్పగించినట్టు. కనుక మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకై నేను మీకు సమస్తము చేస్తాను. కనుక మిమ్మల్ని ఎక్కడ పెట్టినా వారి క్షేమం కోసం మీరు ప్రార్థన చేయాలి. నీవు చేయాల్సిన బాధ్యత ఏంటి? 6 నెలలు కూర్చొని ప్రార్థన చేస్తాను. దేవుడు నన్ను పోషించాడు. మీ క్షేమము అంటే మీ ప్రార్థన అక్కడ ఉన్న వారందరికీ కూడా క్షేమము. నీవు ఎక్కడ ఉన్నా నీ ప్రార్థన నీ చుట్టూ ఉన్న వారికి క్షేమము కలుగు చేయాలి. కాబట్టి ఏమి చెప్తున్నాడు? మరి వార్నింగ్ ఉంటుంది కదా, నీ మధ్య ఉన్న ప్రవక్తల చేతనైనను మంత్రగాళ్ళ చేతనైనను కలలు కనువారి మాటలకైనను మోసపోకుడి. అన్ని చెప్పుతారు. కనుక నామమును బట్టి అబద్ధ ప్రవచనములు మీతో చెప్పుతారు అని చెప్పుతూ 10వ వచనం, యెహోవా ఈ ఆజ్ఞించున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తరువాత మిమ్మును గూర్చిన శుభవార్త నేను నెరవేర్చి మిమ్మును తిరిగి రప్పిస్తాను. ఇప్పుడు ఇర్మియా కోసం మనం చదవాలి కదా. ఇర్మియా గొప్ప ప్రవక్త అని వాళ్ళు ఆల్రెడీ క్రీస్తు పూర్వము 597లో బబులోనుకు బందీలుగా వెళ్ళిపోయిన వారికి దేవుడు ఒక సందేశాన్ని పంపుతున్నాడు. కపట ప్రవక్తలు లేచి వారిని తికమక పెడుతున్నారు. కాబట్టి ఏమి జరుగుతుంది? ప్రవాసులకు తన సందేశాన్ని, మనం ప్రవాసులం, కువైట్ మంది కాదు, కాకినాడ నాది, మరి ఏం చేద్దాం? కాబట్టి కాకినాడ నాది అంటే అంతే, మా నాది. కాకినాడలా అంటాం, కడపలా అంటాం, ఏదో పెద్ద మనకి ఏదో అన్నట్టు, పెద్ద బిల్డింగ్లు ఉన్నట్టు. మనకి ఏంటో, మనకి ఎందుకమ్మా బిల్డింగ్లు? నాకు అర్థం కాదు. బిల్డప్లో అన్ని గొప్పలు చెప్పుకోవడానికే. మేమైతేనా ఎంత బాధ ఎత్తదో నాకు, ఏం చేసాము. ఇక్కడ ఏమని రాస్తున్నాడు? చాలా మంది ఇర్మియా దేవుని వాక్యములు నెరవేరుట, ఇర్మియా నిజమైన ప్రవక్త అని ప్రజలు భావించారు. కనుక అక్కడ ఆ రోజుల్లో వాళ్ళు అనేక మంది అనేక విధాలుగా జాగ్రత్త సుమ, నీవు ఎవరి ఎక్కువ, అయ్యో ఈ రోజుల్లో ఎన్ని ఆవేశంతో కూడిన వాక్యాలు, ఏం చెప్పనమ్మా బాబా, పూర్తిగా మనం అనుకునే జీవితమా, ఆశపడిందంతా అవుతుందా? మరి ఎందుకు ఆవేశపడిపోతున్నావు అంటే ఎలా ఉంటుందంటే, ఏదో ఆరాటం, తెలియని పోరాటం జీవితం అయితే. అంటే నీ జీవితానికి దేవుడు మార్గదర్శి అని, నీ జీవితము దేవుని చేతుల్లో ఉంది అని, దేవుడు నీకు
సమస్తము చేయగలడని ఇక్కడ ఏం చెప్తుంది? మరి సబ్జెక్ట్ చెప్పుకోవాలి కదా. ఫర్ ఐ నో అంటే దేవునికి తెలుసు. నో అనేది ఆయన ఓమ్ని సైన్స్, సర్వజ్ఞాని, అనంత జ్ఞాని. యథా అంటే ఆయనకి నిన్న తెలుసు, నేడు తెలుసు, మన బిడల 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 గురించి తెలుసు. తల్లి గర్భములో పిండముగా రూపించబడక మునిపే తెలుసు. క్రిస్మస్ మాసంలోకి వచ్చేవే సంతోషం, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అంటే పట్టుబట్టల్లోనా, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అంటే బిర్యానీల్లోనా, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. నీ హృదయంలో సంతోషం ఎప్పుడు వస్తుంది? ఇక్కడ ఏమని చెప్తుంటే గాడ్ ఈజ్ ఇన్వాల్వింగ్, హీ వాంట్స్ టు ఇన్వాల్వ్ ఇన్ యువర్ లైఫ్. అంటే వాళ్ళని దేవుడు చెరక పంపించినవాడు, బబులోను రాజు నెబుకద్నెజరుని తెచ్చినవాడు దేవుడు. కాబట్టి ఇంటిమేట్ ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ అని యథా అని అనబడుతుంది. పదే నేను మీకు చెప్పాను. అంటే అర్థం ఏంటంటే ఈ యొక్క ప్రస్తుతమైన భాగంలో రీఅస్యూరింగ్ ద ఇజ్రాయలైట్స్ ఇన్ ఎక్సైల్ ఈజ్ ఫుల్లీ అవేర్ ఆఫ్ దేర్ సిచ్యుయేషన్స్. వాళ్ళు వెళుతున్న ప్రతి దీన స్థితి, ప్రతి బంధకము, ప్రతి కన్నీరు దేవునికి తెలిసే ఉన్నవి. కనుక ఇప్పుడు ఏమంటున్నాడు? ద ప్లాన్స్ ఫర్ యూ ఐ నో, నాకు తెలుసు, నీ పట్ల నేను గొప్ప ఉద్దేశము కలిగి ఉన్నాను. ఈ మాటకి మచా అంటారు. అంటే అర్థం ఏంటంటే థాట్స్, ఇంటెన్షన్స్ అండ్ పర్పసెస్. అంటే నీ యొక్క లోపల జరిగే చిన్న చిన్న ఐడియాలు ఉన్నాయే, ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది. కాబట్టి పర్పసెస్ ఉద్దేశాలు, లేకపోతే ఇంటెన్షన్స్. వాట్ ఇంటెన్షన్ యు ఆర్ డూయింగ్ అంటే ఏం ఆశపడి ఇలా చేస్తున్నావు? ఎందుకు ఆశపడి ఇలా నన్ను తిడుతున్నావు? అంటే నువ్వు దేనికో చేయబోయి దేన్నో చేసి మరి చూసారా. అంటే చాలాసార్లు మన జీవితంలో ఎలాగైపోతుందంటే ఆ బబులోనీయులకు అప్పగించిన వాడు దేవుడని, ఆ వారి పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉందని. అంటే డిక్లేర్స్ ద లార్డ్. ఇప్పుడు ఏంటి అర్థం ఏంటంటే ప్రాస్పర్ యు, నిన్ను అభివృద్ధి పరుస్తానని ఇంగ్లీష్ లో చదివాను కదా, కానీ దీని వర్డ్ ఏంటంటే షాలోమ్, హెబ్రూ పదం. అంటే తెలుగులో మనం సమాధానమైనవి. మొట్టమొదట నీ అంతరంగంలో సమాధానం రావాలి. ఎక్కడికి వెళ్ళినా ప్రశాంతత రావాలి. నేను ప్రశాంతంగా ఉన్నానా? ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళగలనా? నేను ప్రశాంతంగా ఉన్నానా? వాళ్ళతో మాట్లాడగలనా? సమాధానం వస్తుందా? అంటే మొట్టమొదట యూ షుడ్ కీప్ యువర్ సెల్ఫ్ షాలోమ్, సమాధానం. అంటే ఎప్పుడైతే నువ్వు సమాధానం ఉంటావో, నాట్ టు హార్మ్ యూ అంటే రా అంటే ఈవిల్ అంటే కీడు కొరకు కాదు. నీకు అనిపిస్తుంది మంచి చేస్తావు కానీ కీడు ఎదురవుతుంది, మెత్తగా మాట్లాడతావు కానీ వాళ్ళు నిన్ను చేత కాని వాళ్ళగా చూస్తారు. కనుక నీకు ఒక అష్యూరెన్స్ ఇవ్వడానికి గివ్ యూ హోప్. తిక్కువ అంటే అర్థం ఏంటంటే టు టేక్ యూ టువర్డ్స్. ఎందుకు దేవుడు వారిని అప్పగించాడు? వారు పాపం చేశారు, భూమి ఫలించదు, పాపంకి నియమం ఉంది. కనుక వారిని ఏమి రచ్చకెట్టలేదు, వారిని ఏం చేయట్లేదు. దేవుడు ఏం చేస్తాడు? పాపమునకు శిక్ష విధిస్తున్నాడు, పాపికి కాదు. అంటే పాపమునకు శిక్ష వేరే, పాపము వలన వచ్చు జీతం మరణం. వారిని చంపేసుకోవడం దేవునికి ఇష్టం లేదు. ఇలా చేస్తే ఎలాగా? మొట్టమొదటి ఒక మాట చెప్పనియండి. పండు దగ్గరికి, అవ్వమ్మ దగ్గరికి సాతాను సర్పరూపంలో వచ్చింది అంటున్నారు. మరి యోబు గ్రంథంలో ఉంది కదా, దేవుని దగ్గర పర్మిషన్ తీసుకునే కదా వచ్చింది. అంటే సాతమ్మ ఆ యొక్క అవ్వమ్మ దగ్గరికి సాతానమ్మ ఏ విధంగా వచ్చింది? పర్మిషన్ తీసుకునే వచ్చింది కదా. దేవుడు గ్యారంటీ ఇచ్చాడు కదా, నా బిడ్డ తొంగదు, లొనకదు, అంటే నా బిడ్డ లొంగిపోదు, నా బిడ్డ నా మీద విశ్వాసం కలిగి ఉంది. అంటే మన జీవితంలో మనకి కావలసింది కళల్లోనే బతికేస్తున్న మనము, ఆశల్లోనే బతికేస్తున్న మనము. ద హెబ్రూ వర్డ్ ఫ్యూచర్కి ఏం రాస్తారో తెలుసా? అచారిట్. అంటే అర్థం ఏంటో తెలుసా? నీ చేసే ప్రతి పనికి నువ్వు ఏది విత్తుతావో అదే పంట కోస్తావు. ప్రతి పనికి కూడా దేవుడు బహుమానము ఇచ్చేవాడిగా, నిన్ను నిలబెట్టేవాడిగా, నిన్ను సమకూర్చేవాడిగా, నీవు ఆశపడిన దానికి నీకు ఇచ్చేవాడిగా.
బలిని కోరువాడును కాను, కనికరమే కోరుతున్నాను అని దేవుడు చెప్తున్నాడే. నువ్వు చేయాల్సిన ప్రార్థన ఏమిటి తెలుసా? మీరు నాకు మొర్ర పెట్టుకునేది, నన్ను ప్రార్థన చేదురేమి, మనవి ఆలకిస్తాను. మొర్ర, ప్రార్థన, మనవి. నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో చాలా నేను నడిచొచ్చానని. చాలా కఠినముగా ఉంటుంది, పైన కింద అయిపోద్ది, ఇంకేం కనబడదు, శూన్యంగా ఉంటుంది. ఎవరెవరో అంటారు, ఏమేమో చెప్తారు, ఇంకా వాళ్ళందరూ పోయారనుకుంటాం. స్థిరముగా బలముగా ఇప్పుడు చెప్తున్నాడు, నన్ను నేను మీకు కనపరుచుకున్నాను, నేను మిమ్మును చెరలో నుండి రప్పించదను. ఏ జనము మిమ్మల్ని చెరబెట్టారో వారికి నేను తీర్పు తీర్చేదను. మూడవది ఎన్ని చెప్పమంటారు? ప్రేమ. మరి దేవుణ్ణి ఎందుకు నమ్మలేకపోతున్నావు? దేవుని బిడ్డనంటున్న నీవు ఈరోజు ఈ క్రిస్మస్ మాసంలో దేవుని కోసం నువ్వు ఘనముగా రాగలవా? చక్కగా రాగలవా? దేవుని కోసం పండగ చేయగలవా? ప్రార్థన చేయరా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన, నీ కృప గల, కనికరము కలిగిన, ప్రేమ కలిగిన హస్తానికి, దయగలిగిన హస్తానికి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామం పూజిస్తూ నిశ్చయముగా వాక్యం వింటున్న వారిని ఒక్కొక్కరిని పేరు పేరు చొప్పున ఆశీర్వదిస్తూ నీవు నమ్మదగిన దేవుడు అని మరి ఒకసారి నీ క్రిస్మస్ శుభములతో మమ్మల్ని నింపమని యేసునామమున మా కొరకు తండ్రి, నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదని వీరు అది చూడగలిగే సహాయం చేయమని యేసునామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యాపీ క్రిస్మస్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.